నా పికప్ పుంజుకుంటే నీ డెస్టినేషన్లో డీజే ప్రోగ్రామే. నా డెస్టినేషన్కి డీజే ప్రోగ్రామ్ చేస్తే నీ పికప్కి పాలాభిషేకం చేస్తా. అబ్బో, నీ డెస్టినేషన్లో చాలా దూలున్నట్టుందిగా. ఆ మాత్రం దూల లేకపోతే దేక్కుంటా డాక్టర్ గారికి ఎందుకు దగ్గర అవుతుంది నా డెస్టినేషను? నీ డెస్టినేషన్లో ఉన్న దూలకి నా థర్మామీటర్లో తమండప్పులు మోగుతున్నాయి. నీ థర్మామీటర్లో డప్పులు మోగుతున్నాయి అంటే నా డెస్టినేషన్లో డిప్పలకి డాన్స్ బేబీ డాన్స్లే. ఈ డిస్కషన్లో ఆల్రెడీ నీ డెస్టినేషన్లో డ్యాములు ఓపెన్ అయినట్టున్నాయి. ఓపెన్ అవటమే కాదు, డ్యామ్లో నుంచి నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పొంగాలి. ఆ మాత్రం పొంగితేనే కదా నా పికప్లోని పౌరుషం కూడా పొంగుతుంది. నీ పికప్లో పౌరుషం పొంగి పొంగి పొర్లిపోదు కదా. నీ డెస్టినేషన్లో దండయాత్ర చేసేదాకా నా పౌరుషం పొర్లిపోదు. ఆహా, ఏం పుణ్యం చేసుకున్నానో ఈ పవర్ఫుల్ పౌరుషం నా పక్కన చేరింది. మరి పద బెడ్రూమ్లోకి. బెడ్రూమ్లోకా? నా బట్టతలుడున్నాడు. డాబా పైకి వెళ్దాం, జనరేటర్ రూమ్ ఖాళీగా ఉంటది. పైన జనరేటర్ రూమ్ లో జలక తిక్కలాజా. ఐఎమ్ రెడీ రాజా. రావే నా కసకలాంటి కాజా. ఏంటో అమ్మగారికి ఎప్పుడూ లేనిది ఇలా ఒళ్ళు నొప్పులు. ఒళ్ళంతా పులిసిపోయిందే కుమారి. అదే అడుగుతున్నా అమ్మగారు, ఇంతలా ఎందుకు పులిసిపోయిందో. కుమారి చెప్పండి. కుమారి చెప్పండి. డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏం కించుకున్నారన్నమాట. మామూలుగా కాదే, ఎన్ని డాలర్లు ఇచ్చినా ఇట్లాంటి దేక్కడుగాడు దొరకడు. ద్రోహం అమ్మగారు. ఇదిగో నోరు స్లిప్ మాకు స్లాప్ ఇచ్చేస్తా. మరి ద్రోహం కాకపోతే ఇంకేంటి అమ్మగారు? ఏడ్సిన జాలే గాని పక్కకు తిరుగు. మా అమ్మగారు బంగారం. నీకు కూడా మెడికేషన్ కావాలని మీ మేడం గారు చెప్పారు. అవును డాక్టర్ గారు, మా ఆయన శ్మశానం పోయిన కాన్నించి ఈ రంకు రోగం నాకు అంటుకుంది. పాపం, ఈ రోగంతో ఎన్ని రకాలుగా రోధించిందో ఈ రంకురాణి. పాస్ట్ గురించి ఎందుకులేండి, ప్రెసెంట్ మీ పేషెంట్ని కదా, మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి. పద మరి, టెర్రస్ మీద జనరేటర్ రూమ్ ఖాళీగా ఉంది, ట్రీట్మెంట్ మొదలు పెడతా. అలాగే. బాయ్ అమ్మగారు.